మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ఎవరు పాత్రధారులు అందరికీ తెలుసని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అన్నారు. ఆధారాలు బయట పెడితే పెద్దిరెడ్డి అయినా అరెస్ట్ అవ్వక తప్పదని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్ల పెద్దిరెడ్డిని చూసి ఇప్పుడెవరు భయపడటం లేదని, అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ ఇన్ని కావన్నారు. రెడ్ బుక్లో పేర్లను తొలగించలేదని, తమను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టమన్నారు. ఎవరు ఎక్కడికి పారిపోయినా రాష్ట్రానికి పట్టుకొస్తామని మంత్రి అన్నారు. ఇక 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. తిరుపతి అలిపిరి డిపోలో 2 నూతన హైరెక్స్ ప్రెస్ బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అలాగే తిరుపతి విజయవాడ మధ్య నడవనున్న నూతన సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఇంకా మదనపల్లి ఫైల్స్ గురించి అయితే సినిమా తీయవచ్చు. ఇప్పుడు చాలా వచ్చినాయి, కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చిందంటే సినిమా. ఇక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి కూడా సినిమా తీయవచ్చు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మదనపల్లి అది ఆఫీస్ ఏదైతే ఉందో స్పెషల్ కలెక్టర్ ఆఫీసో డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో సుమారు 13 మండలాలకు చెందిన రికార్డులు ఉన్నాయి. ఆ 13 మండలాలు ఎవరి పరిధిలో ఉన్నాయి, అక్కడ ఎవరు శాసించారు 5 సంవత్సరాలు అందరికీ తెలుసు. అక్కడ 22A సంబంధించిన అసైన్ ల్యాండ్స్కు సంబంధించిన ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ రోజు ఆ ఘటనకు 10 రోజుల ముందు ఎవరైతే అక్కడ రెక్కి నిర్వహించిన మాధవరెడ్డి అని ఆయన ఎవరున్నారో, అలాగే ఎంపీకి 30 ఏళ్ళ నుంచి ఎంపీ ఎమ్మెల్యేకి పిఏగా ఉన్న తుకారాము, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే దాంట్లో ఇంక మేము చెప్పేది ఏముంది సార్. తప్పకుండా ప్రజలందరికీ తెలుసు. ఆ విషయంలో అయితే వెనుకాడిపోయే ప్రసక్తే లేదు. ఇంకా పెద్దిరెడ్డి విషయంలో భయం అంటానరా, ఆయన 70 ఏళ్ళు దాటిపోయినా ఆయన చూసి ఎవరు భయపడతారు సార్? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అందరి గొంతు మీద కత్తి పెట్టినారు కాబట్టి ఎన్ని సీట్లు వచ్చాయో మీ అందరికీ తెలుసు. కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా ఆ రోజు వాళ్ళకి దక్కలేదు. మేము ఒకటే చెప్తున్నాం, చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఏవైతే ఆ రోజు వీళ్ళు ప్రజలకు అన్యాయం చేశారో, వాళ్ళ భూములు లాక్కున్నారో, మైన్స్ లాక్కున్నారో, ఆ రికార్డులు తగలబెట్టిన వాళ్ళకైతే చట్టపరంగా చర్యలు అనేది ఉంటాయి. జైలుకు పంపించే విషయం అయితే వాళ్ళు చేసిన తప్పుకు జీవితాంతం ఇంకో జన్మెత్తినా వాళ్ళు జైల్లో ఉండాలి.